కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ముందుగా అంబేద్కర్ కి పూలమాలలు వేసి విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మురహరి మల్లయ్య ఆధ్వర్యంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కె నాగన్న, పి సుదర్శన్, ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, డి వెంకటస్వామి నాయక్, అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు చిలక రాబిన్సన్, రాజు, మాల మహానాడు రాయ రాష్ట్ర నాయకులు శీలం శేషు, ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి భాష, పోగుల దర్గయ్య, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు జవహర్ నాయక్, మాలమహానాడు గౌరవ అధ్యక్షులు ఎస్ వెంకటరమణ, క్రిస్టోఫర్ మొదలైన వ్యక్తులు మాట్లాడుతూ ప్రపంచానికి మార్గదర్శి, మనువాదుల సింహం స్వప్నం, స్త్రీ జాతి బానిస సంఖ్యలు తెంపిన యుగ పురుషుడు, కార్మికుల హక్కుల ప్రదాత, ఈ దేశానికి ప్రజాస్వామ్య పునాది మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆ మహనీయుని పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి ఒక్క పేదవారి కుటుంబంలో కూడా ఇలాంటి వేడుకలు జరగాలని తెలియజేశారు. మనిషిని మనిషిగా చూసినప్పుడే, కుల వ్యవస్థ నిర్మూలించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని అన్నారు. చిన్నారులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 133వ జయంతి స్పెషల్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నిషేధితము, కట్టడి అలా నానా రకాల ఆంక్షలతో దేశమంతా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఏదేమైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి. ఆయన ఈరోజు ఒక కోడ్ ఉందన్నా, ఈ ఎలక్షన్ జరుగుతుందన్నా దీనికి ప్రదాత, దీన్ని ఈ విధంగా రాసుకోవాలని, ఈ విధంగా చేయాలని గైడ్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రధానమంత్రికి ఏ విధులు ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జికి ఏ విధులు ఉండాలి, రాష్ట్ర కార్యదర్శికి ఏ విధులు ఉండాలి, ఎంఆర్ఓకి ఏ విధులు ఉండాలనేసి గైడ్ చేసి ఈ దేశాన్ని ఈ రకంగా పరిపాలించుకుంటే సుఖమైన పరిపాలన ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయక ముందు ఈ దేశ పరిస్థితి ఏంటి? ఆడపిల్లలకు చదువు లేదు, ఆడపిల్లలకు హక్కు లేదు, ఆస్తిలో కానీ దేంట్లో కూడా హక్కు లేదు. చిన్నారులు ఈరోజు ఇంత చక్కగా నృత్యం చేసినా వాళ్ళంత మంచి చదువుకుంటున్నారు అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది కేవలము దళిత ఆడపిల్లల కోసము, ఎస్టీ ఆడపిల్లల కోసము, ఇంకొకరి కోసం కాదు. ఆడపిల్లలు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కరికి ఈరోజు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే జనాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే కొద్ది మందికి మాత్రమే ఆయన నాయకుడు, కొద్ది మందికి మాత్రమే ఆయన జాతీయంలో ఉన్నటువంటి వ్యక్తి అని అందరూ అనుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పు. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు సంపన్న వర్గాల వారికి అందరికీ ఎవరెవరికి ఏం కావాలని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే కొద్దిమంది కొన్ని రకాలుగా చేస్తూ, కొంతమంది ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని బానిసలుగా చేసేందుకోసము కొన్ని వ్యసనాలకు లోంచేస్తా ఉన్నారు. ఇందాక అన్న చక్కగా చెప్పాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఉందంటే ఆ విగ్రహంలో ఏముంటాయన్నా మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒక చేతిలో రాజ్యాంగము, ఇంకో ఏళ్ళుతో చూపుడు వేలు చూపిస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే బాగా బతకండి. ఎలా బతకాలి అంటే నాలా ఉండండి అంటున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతి ఒక్కరిని ఏలు పెట్టి ఈ పాత బస్ స్టాండ్ నుంచి నిలబడి చూపిస్తున్నాడు. ఎలా ఉండాలి మీరంటే నీతిగా, న్యాయంగా, ధర్మంగా బతకండి అనేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. మరి ఎంతమంది ఉంటున్నాం ఆయన మాదిరి అనేసి మనమే పరీక్షించుకోవాలా. రాజ్యాంగాన్ని చదివి రాజ్యాంగ హక్కులతో పాటు ఉండాలా. ఈరోజు ఈ దేశంలో ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే, మానభంగాలు జరుగుతున్నాయంటే ఎక్కువ శాతం ఎవరి మీదనా? దళితుల మీదనే, కడుపులో పేగులు లేని వాళ్ళ మీదనే. ఎందుకంటే వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఉండరు, వీళ్ళ తరపున సాయం చేసే నాయకుడు రాడు, ఎవరు ఉండరు. ఆఖరికి ఎలా వచ్చిందంటే ఈ ప్రాంతంలో మన వాళ్ళను చంపి చచ్చినోడు నీవాడు కాదయ్యా మావాడు అని చెప్తున్నారు. ఇది ఈ మధ్య కాలంలో జరిగింది మన పక్కలనే. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు, ప్రశ్నించేవాడు రాడు, వీళ్ళ తరపున మాట్లాడేవాడు ఉండడు, ఎవరు ఎందుకు ఏం చేసినా భరిస్తారనేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని, దేశాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు, పాలక వర్గాలకు అందరికీ ఓటర్లు ఎవరైనా ఉన్నారంటే అది మనమే. సంపన్న వర్గాలు ఎండ ఉంది, వాన ఉందని ఓటేయకుండా వెళ్ళిపోతారు చాలా మంది. కానీ పేదవాడు ఉదయం 7 గంటలకు ఓటు హక్కు కోసం గ్రౌండ్లోకి వెళ్తే, పోలింగ్ బూత్లోకి వెళ్తే, సాయంత్రం అయినా సరే నా ఓటు నేనే వేసుకుంటానని, ఈ దేశంలో ప్రభుత్వాన్ని మేమే నిలబెడతామని గర్వంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది మనమే. అవునా కదన్నా? కాబట్టి
ప్రలోభాలకు గురి కావద్దండి. మీ ఓటును నిజాయితీగా, నిక్కచ్చిగా మంచి పాలకుడికి ఓటేసుకుందాం, మంచి పరిపాలన చేసుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఎవరైతే మనకు మంచి నాయకుడు అవుతాడు, ఎవరైతే మనకు మంచి ముఖ్యమంత్రి, ఎవరైతే మనకు మంచి ఎమ్మెల్యే, అందరూ పారిశ్రామికవేత్తలు కాబట్టి ఇంకొకరు యంత్రాలను తయారు చేస్తారు, లేకపోతే వస్తువును తయారు చేస్తారు. అయితే ఈ రోజు మనం ఏం తయారు చేయబోతున్నాం తెలుసా? ఏం తయారు చేయబోతున్నాం? ఎమ్మెల్యేలను తయారు చేయబోతున్నాం, మంత్రులను తయారు చేయబోతున్నాం. ఆ హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. ఏ రకంగా? ఓటు. ఈ దేశంలో సంపన్న వర్గాలకు లేదా ఆస్తిపరులకు మాత్రమే ఇవ్వాలనుకున్నారు కొద్దిమంది ఆ రోజుల్లో ఓటు. అయితే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాడు ఈ దేశంలో జన్మిస్తే చాలు వాడికి నిక్కచ్చిగా ఓటు ఇచ్చినటువంటి హక్కు కల్పించిన బాధ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జెండకు ఉన్నటువంటి పొగరు ఉంది. కాబట్టి ఒకవేళ ఆ అంబేద్కర్ మహానుభావుడే గాన మా దేశంలో గాన పుట్టింటే, మా ఈ వియత్నంలో గాన పుట్టింటే మేము ప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళము అని గొప్పగా చెప్తాడు. కొద్ది కాలం తర్వాత ఆ వియత్నాం అధ్యక్షుడు చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయిన వియత్నాం అధ్యక్షుడు తన సమాధి మీద ఏమని రాయించుకుంటాడంటే, ఈ యొక్క సమాధి బాబాసాహెబ్ అంబేద్కర్ శిష్యునిది అని రాయించుకుంటాడు. కొద్ది కాలం తర్వాత వియత్నాం విదేశాంగ అధ్యక్షుడు మన భారతదేశానికి వస్తారు. జనరల్గా భారతదేశానికి ఇతర దేశాల నుండి ఎవరైనా వస్తే మనం ఫస్ట్ ఎర్రకోట, గాంధీ సమాధి, నెహ్రూ సమాధిని చూపిస్తాం. సో అతనికి కూడా అలా చూపిస్తూ ఉంటే అతను అడిగాడంట, జాతీయ అక్కడి నుండి వచ్చిన వియత్నాం అధ్యక్షుడు, అది కాదండి ఇక్కడ గొప్ప యోధుడు ఎవరో ఉన్నారంట కదా బాబాసాహెబ్ అంబేద్కరు, ఆయన సమాధి ఎక్కడుంది అని అడిగితే మహారాష్ట్ర బాంబే అని చెప్పేసి అక్కడికి తీసుకొని పోతే బాబా అంబేద్కర్ సమాధి కాడ నివాళులు అర్పించి అక్కడ ఉన్న మట్టిని తీసి తన బ్యాగ్లో వేసుకున్నాడంట కొద్దిగా మన్ను. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగారు, ఏంటంటే ఈ మన్ను ఎందుకు మీకు అని అంటే, ఈ గొప్ప యోధుడు, పోరాట పటిమ గల నాయకుడు, నలయాడన నేడ ఈ మట్టి అతని కాళ్ళకు తగిలింది కదా, ఈ మట్టిని తీసుకొని పోయి మా మట్టిలో కలపడం వలన మా భూమి మీద ఇటువంటి నాయకుడు ఏమైనా పుడతాడేమో ఆశ అని చెప్పాడంట. సో అంతటి గొప్ప వ్యక్తి మిత్రులారా. అంతేకాక ప్రపంచంలోనే మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రతి మాట. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, కష్టమైన పరీక్ష ఏదంటే 10th క్లాస్, 10th ఇంటర్ అంటారేమో, కాదమ్మా, DOS, డాక్టర్ ఆఫ్ సైన్స్ అనే పరీక్షను మన భారతదేశం నుండి కేవలం ఇద్దరు పాస్ అయ్యారు. వాళ్ళలో మొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్, రెండో వారు KR నారాయణ్. వీళ్ళిద్దరు కూడా అంటరాని కులం జాతిలో పుట్టినటువంటి వాళ్ళే. ఈ యొక్క పరీక్ష కంప్లీట్ చేయాలంటే 8 సంవత్సరములు పడుతుంది. అటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం 2 సంవత్సరముల 6 నెలల్లోనే ఈ యొక్క ఎగ్జామ్ను పాస్ కావడం జరిగింది. మన అందరి రక్తంలో మెరిట్ అనేది ఉంది, మనకు ప్రదర్శించుకునే వేదిక సరిగా దొరకలేదు. కాబట్టి మనం అంబేద్కర్ గారిని గురించి, ఆయన రచనల గురించి, ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎంత సేపు డిస్కషన్ చేసినా కానీ సమయం సరిపోదు. ఆయన గురించి రాయాలి అంటే సముద్రం అంతా సిర కావాలి, ఆకాశం అంతా బుక్కు కావాలి. అంత గొప్ప ఉన్నతమైన మహాశయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. చివరిగా మిత్రులారా, ఎడ్యుకేషన్ ఇస్ ద మాడిఫికేషన్ ఆఫ్ ద లైఫ్. చదువుకుంటే మీ జీవితాలే కాదు, ఒక కుటుంబమే కాదు, ఆ కుటుంబంలోని సామాజిక వర్గంతో పాటు ప్రతి ఒక్కరూ మారుతారు. చదువు ఉంటే ఒక హంసలా తయారవుతారు. హంస ఏం చేస్తుందంటే పాలను, నీళ్లను వేరు చేస్తుంది. మనమంతా ఉన్నతంగా చదువుకుంటే మంచి చెడుల గురించి